వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. గుంటూరు కోర్టు, సిఐడి కోర్టు ఆ పోసానికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికీ ఆయన మీద పలు రకాల కేసులు నమోదయ్యి చాలా వరకు కూడాను పీటీ వారెంట్తో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి ఇటు విజయవాడ కూడా ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసు నమోదైనప్పుడు ఇక్కడ కోర్టు ఆయనకి బెయిల్ లభించింది. అయితే సిఐడి ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిఐడి ఆయన ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు పోసానికి బెయిల్ లభించేలాగా కూడాను ఈరోజు వారి తరపున న్యాయవాదులు వాదించడం, మరి పక్కన ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో సిఐడి కూడా ఒక అడుగు వెనక్కేసినట్లుగా సమాచారం. ఇప్పటికే కొన్ని రోజులుగా ఆయన విపరీతంగా ఆ కోర్టుల చుట్టూ అలాగే స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, తను తప్పు చేశాను, తనను క్షమించాలని చెప్పి కూడాను ఆయన బహిరంగంగా కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడాను మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశించి కూడాను రకరకాలుగా గతంలో పలు మాధ్యమాల్లో ఆయన విపరీతంగా వారిని దూషించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి ఈరోజు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుపై ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే షూరిటీదారులుగా చేర్చి ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. గురువారం, మంగళవారం నాడు ఖచ్చితంగా గుంటూరు సిఐడి కార్యాలయం కానీ విజయవాడ సిఐడి కార్యాలయం కానీ వచ్చి ఆయన సంతకం పెట్టి వెళ్ళాలని, ఎప్పుడే పిలిచినా సరే అప్పుడు విచారణకి హాజరు కావాలని చెప్పి కూడాను కోర్టు అటు పోసానికి సంబంధించిన అంశంలో ఆదేశించింది. అంతేకాకుండా ఏదైనా అవసరమైనప్పుడు కోర్టుకు పిలిచినప్పుడు కానీ సిఐడి అధికారులకి పిలిచినప్పుడు కానీ తప్పకుండా రావాలని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, తన విపరీతంగా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్పి కూడాను మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అలాగే ఆయన తరపు వాదించే న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని పలు కోర్టుల్లో కూడాను ఇదే అంశం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదేమైనా సరే పోసానికి బెయిల్ లభించింది, కానీ కాకపోతే వారంలో 2 రోజులు అంటే ఇటు మంగళవారం, గురువారం నాడు అటు ఏదైతే కోర్టుకి సంబంధించిన ఉత్తర్వుల నేపథ్యంలో కార్యాలయానికి సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్ళాలని ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో ఇది కూడా కొద్దిగా భారం అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి వారంలో 2 రోజులు ఈ ప్రాంతానికి వచ్చి అటు సిఐడి కార్యాలయంలో సంతకం చేసి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తమే కూడా కొద్దిగా వెసులుబాటు వచ్చిందని చెప్పొచ్చు. పోసాని చాలా మానసికంగా కుంగిపోయి ఉన్నారు కాబట్టి ఈ బెయిల్ అనేది కొద్దిగా ఓదార్పునిచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు.